ఇవి కుజీ పటాలియా బియ్యము. ఇది ఒక దేశవాళీ రకము. ఇది తినటానికి చాలా అనువుగా ఉంటుంది. చాలా సన్న బియ్యము. కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీన్ని మేము కేవలం పూర్తిగా సేంద్రీయ విధానంలోనే పండించాము. కేవలం జీవన ఎరువులు, జీవక్రిమి సంహారాలను మాత్రమే ఉపయోగించి పండించడం జరిగింది. దీన్ని మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో కోత కోసాము. ఇప్పుడు వీటిని బియ్యం ఆడించాము. దీన్ని వండుకునే విధానము, ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యం బాగా కడిగిన తర్వాత 1 కప్పుకి 2 కప్పులు మనం నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టాలి. ఈ కుజీ పటాలియా అన్నం వండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా పొడి పొడిలాడుతూ అన్నం కూడా తినటానికి చాలా బాగుంటుంది. తింటుంటే పీచు పదార్థం తగిలి చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుంది. దీన్ని కేవలం సేంద్రీయ పద్ధతిలో కేవలం జీవన ఎరువులు మాత్రమే ఉపయోగించి పండించడం జరిగింది. దీన్ని పండించడానికి అజోస్పైరిల్లం, పాస్పోసాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అనే జీవన ఎరువులను, జీవక్రిమి సంహారంలైన వేపగింజల కషాయము, ద్రవ జీవన ఎరువులను వాడటం జరిగింది. మనం రసాయనిక ఎరువులతో పండించిన అన్నాన్ని తినటం వల్ల ఈ రోజుల్లో చాలా వరకు మనం అన్నం వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కేవలం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహారాన్ని తినటం వల్లే. మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటాం. అలాంటి అన్నాన్ని విషాలతో తినటం వలన అది మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని అదుపుతప్పేట్టు చేసి మనకి అందరికీ డయాబెటిక్ లేని వాళ్ళంటూ లేకుండా అయిపోయిందనమాట ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు మన దేహంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని అన్నింటినీ దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. బి విటమిన్ ప్రతి ఒక్కరికి లోపం వస్తుంది. దీనికోసం సప్లిమెంట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. తిన్నా కూడా త్వరగా జీర్ణం అవ్వకపోవటం, రక్తహీనత, తిమ్మిర్లు, ఈ నరాల బలహీనత, కంటి చూపు మందగించడం, నీరసం, నిస్సత్తువ, చర్మ వ్యాధులు, ఇంకా క్యాన్సర్ను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. క్యాన్సర్ అనగానే వరి అధికంగా పండించే మనకి పంజాబ్లో ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారంట. కారణం కేవలం రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి కేవలం అధిక దిగుబడి కోసమే పాకులాడుతూ ఉండటం. అలా కాకుండా కేవలం సేంద్రియ ఎరువులతో మనం తినే ఆహారాన్ని విషం కాకుండా అమృతాహారంగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం తినే ఆహారాన్ని అయినా సరే మనం ఏ విధమైన విషాలు లేకుండా, రసాయనిక ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా పండించుకోవటం వల్ల సహజ సిద్ధంగా దానిలో ఉండే విటమిన్లు, మెగ్నీషియము, B12, B కాంప్లెక్స్ ఇవన్నీ మనకు అందుతూ ఉంటాయి. ఈ పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదేవిధంగా డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అసలు ఇది తినటం వల్ల అల్జీమర్స్ ప్రమాదం కూడా రాకుండా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా ఏర్పడవు. దాని ద్వారా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఉన్నా కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద ప్రేగును బాగా క్లీన్ చేసి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఎక్కువగా పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఈ అల్యూరాన్ లేయర్ ఏదైతే ఉందో దానిలో B కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని బాగా బలోపేతం చేస్తుంది. ఈ అన్నం చక్కగా అన్ని కూరల్లో కలుస్తుంది. బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నం చాలా చాలా బాగుంటుంది. ఈ అమృతాహారాన్ని కావలసిన వారు సంప్రదించండి.